Masito Dosamastama Devamaye Homaniko Jesiva నీ చేసిన సంకంబులను చేజాగు లేవియునువే కొండ ఆకారముచే దేవ సంస్తుతి చేయదే మనస రాజు స్తుతి పరచునుగా ఆకారముచే దేవ సంస్తుతి చేయదే మనస మటికి తోపెంత ఎడము మనకు ఎడము గలుగా చేసినాడు ఎడముగాని చేసినాడు ఆకారముచే దేవ సంస్తుతి చేయదే మనస కారణముచే దేవ సంస్తుతి చేయదే మనస దేవాని భక్తితో మేరా కృపా మేరా
శరణముచే దేవ సంస్తుతి చేయనే మనసా. రెండవదిగా అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి యెహోవా నీ నామము 84వ కీర్తన పాడుకుందామండి. అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 84వ కీర్తన పాడుకుందామండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోసే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. యెహోవా ప్రార్థించగా యెహోవా ప్రార్థించగా సూర్యచంద్రులనార్పితివి. యెహోవా నీ నామము అగ్నిలో పడవేసిన అగ్నిలో పడవేసిన యెహోవా నీ నామము పాటలతో ప్రార్థించగా సంకెళ్ళారిపోయెను. పాటలతో ప్రార్థించగా సంకెళ్ళారిపోయెను. యెహోవా నీ నామము
ఎంతో ఎంతో ఘనమైనది. మూడవదిగా పేద కీర్తన పుస్తకం నుంచి 274 కీర్తన పాడుకుందామండి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. పేద కీర్తన పుస్తకం నుంచి 274 కీర్తన. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో శిల్పి చేతిలో శిలను నేను ఆలోచనము నన్ను చేకోము. శిల్పి చేతిలో శిలను నేను ఆలోచనము నన్ను చేకోము. పాపిని తండ్రి పాపముని హరియుండిని లేవనెత్తుము. శుద్ధి చేయుము నీవు లేవనెత్తుము. శుద్ధి చేయుము పొందనీవు నీవు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను ఆలోచనము నన్ను చేకోము. లోయలోన సంచరించిన భయము లేదు. నీదు వాక్యం శక్తిగలది. నా నిత్యమైన నీదు వాక్యం శక్తిగలది. నా నిత్యమైన నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను ఆలోచనము నన్ను చేకోము. పరమందు రాజు నీవే, నా హృదయంలో శాంతి నీవే. నడిపించుము నీ ఆత్మతో జీవితాంతము నీ సేవ చేయాలి. నడిపించుము నీదు ఆత్మతో సేవ చేయాలి. నీ చేతితో నన్ను పట్టుకో,
నీ ఆత్మతో నన్ను నడుపు చెంది చెందిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కు. చివరిగా ఎంత మధురమో యేసుని ప్రేమ చిన్న కీర్తన పుస్తకం నుంచి 68వ కీర్తన పాడుకుందాం. ఎంత మధురమో యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 అంధకార బంధమునందవరించగా అందుడనై యేసుని ఎరుగకుంటి. అంధకార బంధమునందవరించగా అందుడనై యేసుని ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 రక్షించువారు లేక పక్షినైతిని. భక్షకుడు బాణం గొలిపెట్టి ఉండెను. గొలిపెట్టి ఉండెను. బలము తెంచెను బ్రతికించెను నన్ను. బలము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ఎన్నో పాపములు చేసి మూట కడితిని. ఎన్నో మోసములు చేసి దోషినైతిని. ఎన్నో పాపములు చేసి ఎన్నో మోసములు చేసి దోషినైతిని. బలము తెంచెను బ్రతికించెను నన్ను. బలము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 పాపరుని పడియుండగా రక్షకుడైన బ్రతికించెనుగా. పాపరుని
పడియుండగా భ్రష్టుడనైనా బ్రతికించెనుగా బలము తెచ్చెను బ్రతికించెను బలము తెచ్చెను బ్రతికించెను ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము యేసుని ప్రేమ 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 రైట్ ఇంతవరకు మరి కీర్తన పాటలు తండ్రి మేము గుర్తించుకున్నామండి. మరి కీర్తన పాటలో సహకరించిన మరి స్త్రీలందరికీ కూడా ప్రోగ్రాం ప్రత్యేకంగా తెలియజేస్తానండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగం ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగం అపోజిట్ పౌలు గారు అపోజిట్ పౌలు గారు ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగం అపోజిట్ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. మరి లేఖన భాగాన్ని చదవడానికి మరి యవనస్తుల్లో మరి భావన రావాల్సిందిగా ప్రభు ప్రమాణం చేస్తాను. 3వ అధ్యాయం 16, 17 2 వచనాలు సహోదరుడు మరి భావన చదివి వినిపిస్తాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. లేఖన భాగాన్ని చదివి వినిపించిన సహోదరికి ప్రభుత్వ ప్రత్యేకంగా తెలియజేస్తాను. లేఖన భాగాన్ని వివరించుకున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగం వివరించిన ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం మా ప్రభు. మరి ఇంతవరకు కీర్తన పాటలను మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపించిన మా అందరికీ అనుగ్రహించి నడిపించినందుకు మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. మరి ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన సంగతి తండ్రి బోధించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడుపుతుంది నాకు అనుగ్రహించి మరి శ్రేష్టమైన సంగతి తండ్రి మరి నా ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి పిలిచిన వారు కేవలం వినబడి మాత్రమే కాకుండా వినగలే శక్తిని గ్రహించగల మనస్సును వారు అందరికీ అనుగ్రహించి విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరచుకుని దాని ద్వారా ఆత్మీయంగా ఫలించడానికి మీ యొక్క కృపను ప్రేమను అనుగ్రహించి నడిపించుకొని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన భాష చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ముందుగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన తండ్రి దేవునికి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకం బట్టి శుభాకాంక్షలు తెలియజేస్తానండి. దేవదేవుని మహాకృపను బట్టి దేవాదేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశ్రయించి గడిచిన దినాలలోనూ మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృపతోనూ ప్రేమతోనూ మనందరినీ
మన హృదయాన్ని నింపి నడిపిస్తున్న దేవదేవుని మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించబద్ధమైనవండి. మనం ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ చక్కటి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, అటు భౌతిక సంబంధమైన విషయాల ద్వారా చక్కగా వివరించాడు. ముందుగా దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుడు నరుణ్ణి ఏ విధంగా నిర్మించాడు, రూపించాడు, 2 భాగాలుగా దేవుడు నరుని ఎన్నుకున్నాడో, విభజించుకున్నాడో. మొట్టమొదటిగా దేవుడు మానవుని 2 భాగాలు గలవానిగా నిర్మించాలని మనం గ్రహించాలి. ప్రతి మనిషి కూడా దేవుడు మనల్ని 2 భాగాలుగా నిర్మించాడు. మొట్టమొదటిగా మనకు ఆదికాండం 7వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆదికాండము 2వ అధ్యాయంలో 7వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. నేల నుండి నరుని నిర్మించి, దేన్ని నిర్మించాడంట? మానవుని నేల మట్టి నుంచి నరుని నిర్మించాడు. మొట్టమొదటిగా ప్రకృతి సంబంధించినటువంటి విత్తనంగా విత్తపడ్డాడు అంటాడు పౌలు. మొట్టమొదటిగా మనిషి, మానవుడు నేల నుంచి తీయబడ్డాడు. అంటే ఒక రూపాన్ని చేశాడు నేల మట్టి నుంచి. తీసి ఏం చేశాడు? దానిలో ఆ నేల మట్టి తీసినటువంటి ఆ మట్టితో ఒక బొమ్మను చేసి, ఆ బొమ్మలు ఏం చేశాడు? జీవాయువు గాడు. ఎవరి జీవాయువు? అంటే నేల మట్టి నుంచి నరుని నిర్మించిన తర్వాత దేవుడు ఏమి చేస్తే ఆ బొమ్మకి చలనం వచ్చింది? ఆయన ఆత్మ, జీవాత్మ ఊదగానే నరుడు జీవాత్మ ఆయన, అంటే దేవుని యొక్క ఆత్మ ఆ దేహంలో ప్రవేశించింది. అవునా కదా? ఎప్పుడైతే ఆ మన్ను లాంటి ఒక రూపానికి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు నరుడంట జీవాత్మ ఆయన. అంటే ముందుగా గ్రహించాల్సింది, ఈ దేహం అనే ఈ మంటి లాంటి దేహంలో ఎవరున్నారంట? దేవుని ఆత్మ. అందుకనే పౌలు మాటలు జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగురా. చూడండి, క్వశ్చన్ చేస్తున్నాడు పౌలు. అద్భుతం నిజంగా. ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా. గుర్తుపెట్టుకోండి, ఈ దేహం దేవుని ఆలయమై ఉందంట. అలాగే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని సొలొమోను గారు, ముందుగా నేలమన్ను జీవాత్మను చూసాము. జ్ఞాని సొలొమోను గారు ఏమన్నాడు? 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి మళ్ళీ మన్నైపోతును ఆత్మ తాను దాయి చేసినటువంటి దేవుని అంతకే. అంటే ముందుగా మనం చూసింది నేలమన్ను జీవాత్మ, రెండోదిగా మన్ను ఆత్మగా చూస్తున్నాం. అవునా? అలాగే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? 10వ అధ్యాయము 28వ వచనంలో చక్కటి మాట, దేహము ఆత్మ అన్నాడు. అవునా? దేహము ఆత్మ అన్నాడు. ఆత్మను చంపనేరక దేహముని చంపడానికి భయపడన్నాడా, భయపడద్దు అన్నాడా? భయపడద్దు. ఇక్కడ మనకు కనపడ్డ విషయాలు ఏంటి? 2 దేహము, రెండోదిగా ఆత్మ. అంటే 2 భాగాల వారిగా కనపడుతున్నాడు. అవునా? మొట్టమొదటిగా శరీరము, రెండోదిగా ఆత్మ. మనల్ని ఎవరైనా సాధారణంగా నువ్వెవరో అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? మనిషి అంటాం. అవునా? కానీ ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ముందుగా భౌతిక సంబంధమైన జన్మ తల్లి గర్భం నుంచి వస్తే, రెండోదిగా
ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జీవాత్మ ఊత్తేనే. ఆది మానవుడు అంటే ఆదాము గారు జీవాత్మ లేనప్పుడు ఒంటి బొమ్మ ఆయన తయారు చేశాడు వాస్తవాలతో. ఎప్పుడైతే బొమ్మకి దేవుని ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ బొమ్మకి ఏమొచ్చింది? చలనం వచ్చింది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో అద్భుతంగా మాట్లాడతాడు. అందుకనే ఆదాము మొదట జీవించు ప్రాణి ఆయను అంటాడు. ఎందుకంటే ప్రకృతి సంబంధంగా వ్యక్తపడిందే మొట్టమొదటిది. రెండోది ఆత్మ. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఈ దేహంలో ప్రవేశించిందో అప్పుడు నరుడు జీవాత్మ ఆయను అంటాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 4వ అధ్యాయం 16-18లో బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు అంటాడు. బాహ్య పురుషుడు అంటే దేహాన్ని బాహ్య పురుషుడు, ఆత్మని అంతరంగ పురుషుడు అంటాడు. చక్కటి మాట తెలియజేస్తాడు. మా బాహ్య పురుషుడు మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నా అంతరంగ పురుషుడు దినదినము నూతనంగా. అలాగే అదే పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మొదట్లోనే గుడారము అంతే గుడారంతో పోల్స్తున్నాడు ధ్యానం. చూడండి, కంపారిజన్ చూడండి, అర్థం చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీ దేహము దేవుని ఆలయము. గుర్తుపెట్టుకోండి. అంటే మీ దేహానికి దేవుడు ఎంత విలువిస్తున్నాడు. కానీ విలువ ఇచ్చినటువంటి నీ దేహాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. నీ దేహంతో దేవుని మహిమపరచడం మానేసి నీ దేహంతో దేవుణ్ణి అపవిత్రం చేసుకుంటున్నావు. ఆ దేహాన్ని పాపపు ఊబిలోనికి నెట్టివేస్తున్నావు. దేవాలయాన్ని, మందిరాన్ని మనం అపవిత్రపరుచుకుంటామండి. ఎక్కడైనా చర్చిలోకి ఎవరైనా చెప్పులు వేసుకొస్తారా? చెప్పులోకి అపవిత్రమైన ఏమైనా తీసుకొస్తారా? మందిరంలోకి, ఆలయంలోకి ఎవరు కూడా తీసుకురారండి. మరి నీ దేహమైన నీ ఆలయమైనటువంటి నీ దేహంలోనికి నువ్వేం తీసుకొస్తున్నావు? పాపం అనే అపవిత్రతను తీసుకొస్తున్నావు, మలినం అంటించుకుంటున్నావు. పాపం అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అనగానే మనిషికి పాపిడి పాపి అనగానే మనం ఎక్కడికో ఊహించుకుంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, నేరాలో ఘోరాల గడికి వెళ్ళిపోతాం. ముందుగా ఆయన మాట వినడమే శ్రేష్టం అనే విషయాన్ని మర్చిపోకండి. ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆయన మాట వినకపోవడమే మొట్టమొదటిగా పాపము. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము. ఆదిలోనే దేవాది దేవుడు ఆదాము హవ్వలు నిర్మించి ఏదైనా వనంలో పెట్టినప్పుడు చెప్పాడు, 2 వృక్షాలు పెట్టి. మీ అందరికీ తెలిసిందే, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. ఆ ఫలాన్ని తినొద్దన్నప్పుడు అది తినిన దినమున నీవు నిశ్చయముగా చచ్చేదువు అని చెప్పాడు. తిన్నాడు, కానీ చనిపోయాడా? ఎలాంటి చావు? భౌతిక సంబంధమైనటువంటి చావు రాలేదు, కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో చనిపోయాడు. మరణం అప్పటి నుంచి ఏలుబడి చేస్తున్నాం మన మీద. మరణం ప్రవేశించింది ఆజ్ఞ అతిక్రమించడం ద్వారానే. అవునా? ఆదాము గారు చేసినటువంటి ఆ ఆజ్ఞ అతిక్రమమే, దాని ద్వారా దాని పర్యవసానమే మరణము. మరణాన్ని సంప్రాప్తం చేసుకున్నాం మనమే. ఒకవేళ ఆదాము గారు ఒకవేళ దేవుని మాటకు కట్టుబడి ఆజ్ఞ అతిక్రమించకుండా అలాగే ఉండుంటే మరణం మనకు ఉండేదా? ఉండదు. మనం అమరులు అయిపోతాం. అసలు మరణమే ఉండదు. ఏ మనిషికి ఎలా ఉన్నవాడు అలాగే ఉంటాం. అసలు మరణం అసలు ఆ టాపికే రాదు. అవునా? మరణం అనేదే లేదు. అసలు మరణం అంటే ఏంటని అడుగుతాం ప్రతి ఒక్కరు కూడా. మనిషికి మరణం ఆజ్ఞ అతిక్రమించడం ద్వారానే సంప్రాప్తి అయ్యింది. ఆ పండు తిని తినమని నీవు నిశ్చయముగా చచ్చేదవు. ఆత్మీయంగా ఆదాము చనిపోయాడు. అందుకనే ప్రతి ఒక్క మానవుడికి లోపల దేవుడు ఏం పెట్టాడు? జీవాత్మ. ప్రతి మనిషి కూడా మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి తల్లి గర్భం నుంచి వచ్చినట్లయితే రెండో వాడు అంటే నీవు నేను మనందరం అనబడిన వాళ్ళందరం కూడా పరలోక సంబంధము,
దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వారము. అయినా కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రేమ మన ఎడల వెల్లడిపరిచాడు. ఆయన కుమారుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ప్రేమని వెల్లడిపరిచాడు. ఎలాగా? మనం ఇంకను పాపులమై ఉండగా యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. పాప స్థితిలో ఉండిపోయినా కానీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి ఆ పాపాన్ని నుంచి విమోచన చేయడానికి, అంటే ఆత్మీయంగా మరణించిన ప్రతి వ్యక్తిని మరలా తిరిగి బ్రతికించుకోవడానికి పాపాకారంలో ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందులో ప్రేమ దాగి ఉంది. అది దేవుని ప్రేమ అండి. పాపం చేసి విడిచిపెట్టలే పాపం చేసిన మనిషిని దేవుడు. ఎందుకంటే ఆచరించాడు ముందుగానే, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి, మీరు ఏలుబడి చేయాలి. ఆయన ఆశీర్వాద ఫలాలుగా ఈరోజు మనమందరం ఈ భూమి మీద నిండుకున్నామంటే ఆయన ప్రేమ లేదండి అందులో. ఆయన ప్రేమ దాగి ఉంది. ఆయన ప్రేమని ఆయన కుమారుని ద్వారా వెల్లడిపరచడనే విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఈ దేహము నీది కాదనే విషయాన్ని మర్చిపోకూడదు. విలువ పెట్టినటువంటి కొనబడినటువంటి దేహము ఈ సొత్తు కాదు. దేహం ఆయన అమూల్యమైన రక్తము ద్వారా నీ దేహాన్ని విడిపించాడు, పాపాన్ని నుంచి విడిపించాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని విశ్వసించి నీ సొంత రక్షకుడిగా అంగీకరించి పునర్జన్మ సంబంధించిన స్నానం అనగా బాప్తిసం ద్వారా నువ్వు మరలా తిరిగి జన్మించడానికి అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక బాప్తిసం ద్వారా పొందుపరిచి, ఎవరితో ఆయన కుమారు యందు విశ్వాసం ఉంచి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గారి కుమారుని నోటితో ఒప్పుకొని నీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు రక్షింపబడతావు. అంటే నీ ఆత్మ నీవు ఏం చేసుకుంటున్నావు? కాపాడుకుంటున్నావు. అవునా? నీ ఆత్మ నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే మలిమైనటువంటి నీ ఆత్మీయ స్థితిని, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నీ ఆత్మీయ స్థితిని మరలా క్రీస్తులో కూడా నువ్వు ఏం చేస్తున్నావు? బ్రతికించుకుంటున్నావు. అద్భుతమైనటువంటి ప్రణాళిక నిజంగా. ప్రతి ఒక్కరు కూడా అందుకని పౌలు గారు ముందుగానే చెప్తున్నాడు కొరింథీ పత్రిక ద్వారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ దేహం నీది కాదు, ఈ దేహము దేవునిది. ఆయన ప్రేమ వల్ల, ఆయన కృప వల్ల నువ్వు ఈ భూమి మీదకే అడుగు పెట్టావనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ దేహము నీది కాదు, విలువ పెట్టి కొనబడిన వాడు, నీ సొత్తు కాదు. నీ దేహము, దేవుడు దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు అంటే ఆ దేహంతోనే దేవుణ్ణి మహిమపరచడం వరకు. మహిమపరుస్తున్నారండి? మీ దేహంతో దేవుని మహిమపరుస్తున్నారా? ఎక్కడ మహిమపరుస్తున్నారు? ఆయన సన్నిధికి రావడానికే బతికిస్తున్నారు. మీ దేహంతో గానం చేస్తున్నారా? ఆయన స్తుతిస్తున్నారా? చెప్పాలి. మీరు ఆరాధనలో పాటలు పాడే సందర్భానికి వస్తున్నారా? సమయానికి వస్తున్నారా? కీర్తనలు పాడే సమయానికి వస్తున్నారా? నీ దేహంతో నీ దేవుని మహిమపరచమని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఈ దేహాన్ని లోకానికి అప్పచెప్పుకున్నాం. ఆలోచించండి ప్రతి ఒక్క విశ్వాసకుడు. ఈ దేహంతో దేవుని మహిమపరచు అని వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చేస్తున్నాము? ఈ దేహాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని మనము లోకం కొరకు వినియోగిస్తున్నాము. ఈ దేహాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని ఏం చేస్తున్నాము? అపవిత్రపరచుకున్నాము. అపవిత్రం చేసుకోవడమే కాదు, పరిశుద్ధంగా ఉండవలసినటువంటి నీ దేహం అనే నీ మందిరాన్ని, నీ ఆలయాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. అందుకని అంటున్నాడు 17వ వచనంలో కూడా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారంట? ఆలయమై ఉన్నారు. మనము ఆలయమై ఉన్నాము.
ఈ దేహమే దేవుని ఆలయం. అంటే ప్రతి ఒక్కరూ దేహాలు ఉన్నవాళ్ళు ఇక్కడ. అంటే మీరందరూ ఎలా ఉన్నారు? ఆలయాలుగా ఉన్నారు, మందిరాలుగా ఉన్నారు. అవునా? మందిరాలు అంటే మీ దేహం అనేదే మందిరం. అలాంటి మందిరాన్ని ఎవరైనా అపవిత్రం చేసుకుంటారా? ఎందుకంటే దేహం అనే దేవాలయంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నదని మీరు మర్చిపోకండి. ఆలోచించండి. అని మాలో దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ కలిగిన వారు మనం. అలాంటి ఆత్మ కలిగిన వారు మనము ఎలా ఉండాలి? దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఈ దేహం అనే ఆలయాన్ని అపవిత్రం చేసుకోకూడదు, మలినం చేసుకోకూడదు, పాపక్రియలకి తావు ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? పౌలు ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాల్ని తడుతున్నాడు ఈ మాటల ద్వారా. ఈ దేహమే దేవుని ఆలయమని. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవాడు. చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయమా చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. అదే కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనం. మీరు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. మీ దేహం ఎవరి వల్ల అనుగ్రహింపబడిందంట? అమ్మా, మీరు మీ శరీరాలతో ఉన్నారు కదా, ఆ శరీరాలు ఈ దేహాలు ఎవరిచ్చారంటే మీకు? చదవండి వాక్యం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మహిమపరుస్తున్నారా? ఏమా, మీ దేహంతో దేవుని మహిమపరుస్తున్నారా? మీరు మహిమపరుస్తున్నారు అంటే ఆత్మీయంగా మీరు చాలా దృఢంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. ఒకవేళ దేహంతో దేవుని మహిమపరచకపోతే మీరు ఎలా ఉన్నారు? కేవలం భౌతికంగా బలంగా ఉండొచ్చేమో, శరీర ఆకృతిలో మీరు ఫిట్గా ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా మీరు బలహీనంగా ఉన్నారు. అందుకని అంటాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. జ్ఞానైన సొలొమోను గారు ఊరినే అన్నారు, మన్ని అనేది వెనకటి మళ్ళీ మన్ని అయిపోతున్నాం, ఆత్మ తాను దాడి చేసిన దేవుని ఎదుగు. అసలు దేనికి విలువిస్తున్నాం మనం? ఇది మర్చిపోయాం మనం. మన దేహం కేవలం మట్టి అనే విషయాన్ని మర్చిపోయాము. ఇది మర్చిపోయి మన దేహాన్ని మనం సంరక్షించుకుంటున్నాం, పెంచుకుంటున్నాం, పోషించుకుంటున్నాం. లోనుండి పట్టించుకోవట్లేదు, దేవుని ఆత్మని పట్టించుకోవట్లేదు. అసలు దాని గురించే ఆలోచన చేయట్లేదు. ప్రతి మనిషి అలాగే ఉన్నాడండి, ప్రతి విశ్వాసి కూడా అలాగే ఉన్నాడు. దేహాన్ని సంరక్షించుకుంటున్నాడు కానీ దేవుని ఆత్మని ఏం చేస్తాడు అంటే మన ఆత్మల్ని, దేవుడు పెట్టినటువంటి దీపాన్ని మనమే ఆర్పేసుకుంటున్నాము, వెలిగించుకోవట్లేదు. చాలా కంపారిజన్తో పోల్చి చెప్పాడు గ్రంథంలో. అనేకమైనటువంటి పోలికలు దేహాన్ని గురించి, ఆత్మ గురించి. ఆత్మను దీపం అన్నాడు. సో ఆలోచన చేయాలండి, మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో, దేనికి విలువిస్తున్నామో? దేహానికే విలువిస్తున్నాము. పైకి నువ్వు ఫిట్గా బలంగా కండ్ల పెంచి బాగుండొచ్చు, కానీ లోపల నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందంట? సమస్త విధమైనటువంటి కల్మషంతో కుళ్ళిపోయి చచ్చిన స్థితిలో ఉందన్న విషయాన్ని పైకి బాగానే కనపడుతున్నాం. ఫేర్గా, తెల్లగా, ఎర్రగా, మామిడి పండులా కనపడుతుంది ఈ మొహం, కానీ లోపల నీ ఆత్మ, దేవుని ఆత్మ ఎలా ఉందంట? చచ్చని స్థితిలో ఉంది, పంపు పడుతుంది. ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు. పైకి బాగానే ఉండొచ్చు, అందుకే నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి.
మహింపరచడానికి ఇచ్చాడు దేహాన్ని, అంతేగాని నువ్వు పాడు చేసుకోవడానికి, అపవిత్రం చేసుకోవడానికి దేవుడు దేహాన్ని నీకు ఇవ్వలేదు. ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఇంతకీ మనం దేనికి ఇస్తున్నాం ప్రాధాన్యత? యథార్థంగా ఒప్పుకోండి. ఆత్మకి ఇస్తున్నామా, శరీరానికి ఇస్తున్నామా? ఆత్మకి ప్రయారిటీ ఇస్తున్నాం అన్న వాళ్ళు చేతులెత్తండి. ఒక్కరు లేరు. అందరూ శరీరానికైనా ఇంపార్టెన్స్ ఇచ్చేది. శరీరం కూడా అవసరం. ఎంతవరకు? ఏది ముఖ్యమంటే ఆత్మ ముఖ్యమా, శరీరం ముఖ్యమా అంటే ఆత్మ మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనది, శరీరం కూడా ప్రాముఖ్యమైనదే. కానీ అది ఎంతవరకు? టెంపరీ, కొంతవరకే. నువ్వు బ్రతుకున్నంత కాలం, నువ్వు మరణించేంత వరకు, చివరి నిమిషం వరకు కూడా దేవుడిచ్చిన దేహంతోనే నీ దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి. దేవుడు అదే కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆదివారం మాత్రమే దేవుడిచ్చిన దేహాన్ని ఆ మందిరంలో పెట్టుకుంటున్నాము. ఏం చేస్తున్నాము? పాటలు పాడుతున్నాము, వాక్యం ధ్యానించుకుంటాము, ఆమెను అనగానే వెళ్ళిపోతున్నాం. ఇదే కదా దేవుడిచ్చిన దేహాన్ని మనం ఇలాగే కదా అవసరం కొద్దీ వాడుకుంటున్నాం. ఏదైనా శోధన వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆ దేహాన్ని మనం ఏం చేసుకుంటాం? ఉపవాసం ఉండి, అంటే అవసరత నిమిత్తమే ఆ దేహాన్ని అప్పుడప్పుడు దేవుని ముందు కనపరుచుకుంటున్నాం. అది వేషధారణ అవుతుంది. అవునా? అది వేషధారణ అవుతుందండి. నీకు శ్రమ వచ్చినప్పుడే, దెబ్బ తగిలినప్పుడే దేవుడు గుర్తొస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా వేషధార జీవితము. అలాంటి జీవితాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీ దేహంతో దేవుని నువ్వు మహిమపరచాల్సిందే. లోకం కోసం కాదు, దేవుడు దేహాన్ని నీకు ఇచ్చింది దేవుని మహిమపరచుకోవాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ప్రతినిత్యం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన రెక్కల చాటును భద్రపరచుకుని పలువిధమైనటువంటి శోధల నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, వ్యాధి బాధల నుంచి మమ్మల్ని సంరక్షిస్తున్నాడంటే దేవునికి నువ్వు కనీసం థ్యాంక్స్ చెప్పుకోవాలన్నటువంటి స్థితిలో ఇది క్రైస్తవ విశ్వాసం ఉంటున్నారంటే, ఏదైనా మేలు జరిగిందంటే ఏదో ఆ రాత్రి కృతజ్ఞత పెట్టుకుని చేతులు విరిపేసుకో, అంతే. కృతజ్ఞత కూడి పెట్టుకుంటాం, పలహారం పంచి పెడతాం, అయిపోయింది, అక్కడతో అయిపోయింది. దేవునికి మనం ఇచ్చేసాము. ఆయన చేసిన మేలు నిమిత్తం ఒక కూడికి పెట్టుకోవడం, పలహారం పంచి పెడతాం, పాస్టర్ని తీసుకొచ్చి వాక్యం చెప్తాం, పలహారం పంచి పెడతాం, అయిపోయింది. అక్కడతో ఫినిష్. మాకు ఓ పని అయిపోయింది అన్నట్టుగానే ఉంటున్నారు. కానీ ప్రతి దినము నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు దేవునికి చెల్లించుకోవాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసం కూడా అట్టి రీతిగానే ఉండాలి. అందుకనే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు ఆలయమై ఉన్నారు. ఎవడైనా దేవుని మందిరాన్ని అపవిత్రం చేస్తాడా, పాడు చేస్తాడా? ఒకవేళ దేవుని మందిరాన్ని పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన దేహాన్ని ఈ లోకానుసారమైన భౌతిక సంబంధమైన అవసరాల కోసం నువ్వు వాడామంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అక్కడ అగ్నిహారతో పురుగు చావదనే విషయాన్ని మర్చిపోకు. అందుని బట్టి నీ దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కొరకే, దేవుని మహిమార్థమే నీవు వాడాలి. నువ్వు ఆయన కోసమే బ్రతకాలి. అందుకనే ఆత్మలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆత్మలో ఆరాధించాలి. ముందుగా ఆత్మలో ఆరాధించాలండి. మన దేవుడు ఆత్మ కనుక మనం ఆరాధించిన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అన్ని ఆత్మలను చేయలేదు. రక్షింపబడిన నీవు, ప్రతి విశ్వాసి కూడా, క్రీస్తును అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా ఆత్మ, పరిశుద్ధాత్మని, ఆత్మ వరాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలోనే జీవించాలి. ఎందుకంటే రెండో జన్మ, క్రొత్త జన్మ పొందుకున్నారు మీరు బాప్తిసం ద్వారా. క్రీస్తునందు మరలా తిరిగి జన్మించారు, క్రైస్తవులయ్యారు. అట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా ఇంకా ఇక నుంచి ఇది మొదలుకొని అన్ని ఆత్మీయంగానే చేయాలి. ఆరాధించటంలో ఆత్మీయంగా,
ప్రార్థించుటలో ఆత్మీయంగా, సహవాసంలో ఆత్మీయంగా, కూడుకొనుటలో ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ ఉండాలనే విషయాన్ని మర్చిపోకండి. సో నడవడంలో కూడా, నడిచే నడకడంలో కూడా ఆత్మీయంగా నడవాలి. ఎంతమంది నడుస్తున్నారు ఆత్మీయంగా? ఆత్మీయంగా దేవుల్లో ఎలా నడుస్తున్నారు అందరూ? చాలా ప్రాముఖ్యమైంది నడవడిక. నడిచిన వారు గొప్పగా దేవుడు కొనుకోబడాడు. చక్కగా హానోకుని జ్ఞాపకం చేసుకోగలిగిస్తుంది. నడకంటే మనం ఏదో భౌతిక సంబంధం నడకనుకుంటున్నాం. హానోకు అద్భుతంగా నడిచాడు దేవుడితో. ఇంకా దేవుడు చూస్తూ పరితపించిపోయాడు హానోకు కోసం. అంతలా మనం ఇమాజినేషన్ చేసుకోవాలని. హానోకు ఉట్టినే తీసుకెళ్ళిపోలే. హానోకుని ఉట్టినే తీసుకెళ్ళిపోలే. అద్భుతంగా నడిచాడు దేవునితో. ప్రతి విషయంలో దేవునితోనే ఉన్నాడు కనుకనే దేవుడికి ఎక్స్ట్రీమ్గా అద్భుతంగా నచ్చాడు హానోకులా ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు నిజంగా? అందరూ ఫెయిల్. క్రైస్తవ నడవడికలో ఆత్మీయంగా ఎంతమంది నడుస్తున్నారు ఆలోచించాడు. హానోకు జీవితం అద్భుతం నిజంగా. దేవుడే ఉండలేకపోయాడు విడిచి హానోకుతో. అందుకనే వచ్చే అన్నాడు హానోకు. అద్భుతం కదండి నిజంగా. ఒక మనిషి మరణం చూడకుండా దేవునితో వెళ్ళిపోయాడంటే అద్భుతం కదా. మొట్టమొదటి వ్యక్తి మరణం లేకుండా దేవునితో కూడా నడిచి వెళ్ళిపోయాడంటే ఆత్మీయంగా హానోకు నడక ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. మాటలతో చెప్పలేదు. దేవుడు చూశాడు. దేవుల్లో ఎంత అద్భుతంగా హానోకు నడిచాడో దేవుడు కనులారా చూశాడు. ప్రతి విషయంలో దేవుడే సర్వస్వం అనుకున్నాడు హానోకు గురించి గ్రంథంలో పెద్దగా విపులంగా వ్రాయబడలేదు, కానీ ద బుక్ ఆఫ్ హానోక్ అని ఉంటుంది. 2 చాప్టర్స్ కింద పుస్తకాలు ఉంటాయి. హానోక్ విడిగా ఉంటుంది. ఎందుకంటే గ్రంథంలో లేదు, కానీ విడిగా 66 పుస్తకాల్లో జోడించలేదు, కానీ ద బుక్ ఆఫ్ హానోక్ అని 2 పుస్తకాలు విడిగా ఉంటాయి. కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. బయట కూడా దొరుకుతున్నాయి, చూడండి. ఈ మధ్యనే వస్తున్నాయి. ద బుక్ ఆఫ్ హానోక్ గ్రంథం అని విడిగా ఉంటుంది. సో అద్భుతం అనమాట హానోకు నడవడిక. చూద్దాం, చూడండి. ఆదికాండంలో హానోకు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి మనం ఒకసారి చూసినట్లయితే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములని 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి ఇక్కడ ఎలా నడిచాడంట హానోకు. ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు? భౌతికంగా కాదు, ఆత్మీయంగా. అంటే ఆత్మలోనే ఉన్నాడు. ఆత్మలోనే దేవుడితో నడిచాడు, ఆత్మీయంగా నడిచాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసం కూడా ఇలాంటి నడవడిక ఉండాలి. ఆత్మలో నడవాలి. మీరు ఆత్మీయంగా నడిస్తే ఖచ్చితంగా హానోకు వలె దేవునికి ఇష్టలుగా ఉంటారు. కానీ ఎవరున్నారు? ఎవరున్నారు? అందుకనే పితరులని చక్కగా గ్రంథంలో పొందుపరిచాడు. వారి ద్వారా మనం బుద్ధి తెచ్చుకోవాలి. వారి నడకను చూసి, వారి విశ్వాసాన్ని చూసి, వారి భయభక్తులు చూసి నేటి క్రైస్తవ విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. హానోకు ఆత్మలో ఆత్మీయంగా దేవునితో నడిచాడు అద్భుతంగా. అందుకనే దేవుడు అతన్ని కొనుక్కోబోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. మరణం చూడండి. మొట్టమొదటి నరుడు ఎవరంటే హానోకు. ఇంకొక ఆయన కూడా దేవునితో నడిచాడు. నడవడికలో చెప్తున్నాడు. ఏదో కూడా మరణం చూడకుండా వెళ్ళాడు. నోహు గారే. నోహు 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. నోహు ఎలా ఉన్నాడంట? 9వ వచనం చూడండి. నోహు వంశావళి. నోహు నీతిమంతుడును నిందారహితుడును దేవునితో కూడా నడిచిన వాడు. నోహు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు. దేవునితో నడడం ఏంటి?
ఆ? దేవునితో నడవడం ఏంటి? ఎలా నడిచాడు? భౌతిక సంబంధించిన నడక కాదు, ఆ? ఆత్మీయంగా ఆత్మీయంగా దేవునితో నడిచాడు, ఆత్మలో నడిచాడు. ప్రతి క్రైస్తవుడు కూడా నడవడిక ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే మనం ఎలా ఉన్నాం? దేవుని సంబంధులుగా ఉన్నాం, దేవుని ఆలయంగా ఉన్నాం, దేవుని ఆత్మ అందులో నివసిస్తుందనే విషయాన్ని మనం గుర్తెరిగి మనం కూడా దేవుని ఆత్మతోనే ఆరాధించాలి, స్తుతించాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మస్వరూపి కనుక మనం కూడా అట్టి రీతిగానే నడవాలి. సో అద్భుతం కదా నిజంగా. అలాగే ఆత్మలో నడవడం హానోకుని అలాగే నోహు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే క్రైస్తవ నడవడిక ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండోదిగా ఆత్మలో జీవించాలి. అంటే క్రైస్తవ జీవితము ఆత్మలో, అంటే ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం ఒక క్రైస్తవుడికి ఎలా ఉంది? ఆలోచించండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో చూడండి. ఆత్మలో ఎలా జీవించాలో జ్ఞాపకం చేసుకోండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను 4వ అధ్యాయము 6 ఆత్మలో మనం జీవించాలి. చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయము చూడండి 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు ఎలా ఉండాలంట? క్రైస్తవ జీవితం ఆత్మలో ఎలా జీవించాలంట? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూడండి ఎలా జీవించాలంట మనం. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఆత్మలో ఎలా జీవించాలి అంటే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? మనము ఆయన ద్వారా జీవించినట్లు, అంటే ఆత్మీయంగా ఆయన ద్వారా దేవుడు మన ఆత్మల్ని మన దేహంలో పెట్టాడు కనుక ఆ దేహంతో దేవుని నువ్వు మహింపరచాలి, ఆత్మీయంగా ఆత్మలో జీవించాలి. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం బాగుందో ఖచ్చితంగా దేవుడిచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలు ఖచ్చితంగా పొందుకుంటావనే విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం కూడా గుర్తెరగాలి. అలాగే ఆత్మలో ప్రార్థించడం ఏంటి? ప్రతి ఒక్కరు ప్రార్థన అనగానే విస్తారంగా మీ నోటితో మీరు విస్తారంగా ప్రార్థన చేస్తారు, కానీ ఆత్మలో ప్రార్థన చేస్తున్నారా? ఆత్మలో ప్రార్థన చేయడం ఏంటి? ఆత్మలో ప్రార్థన చేయడం ఏంటి? పౌలు గారు ఎఫెసీ పత్రికలో చూడండి, ఒక విషయాన్ని చూద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో మనం ప్రార్థించినప్పుడు చూడండి చక్కటి మాట కనపడుతుంది మనకి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. చూడండి ఎలా చేయాలంట? ఆత్మ వలన ప్రతి సమయమందు ఆత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. కానీ ఏదో మొక్కుబడిగా టైం అయింది కదా, ప్రార్థన టైం అయింది కానీ టైం చూసుకుని మొక్కుబడిగా ఇది ప్రార్థన చేసే టైం అని మనం నిర్ణయించుకుని ఏదో మొక్కుబడిగా చేయడం కాదు, కానీ ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. సమయమందును అసమయమందును ఆత్మ వలన ఆత్మ సహాయంతో ప్రార్థన చేయ అంటే ఆత్మ సహాయం ద్వారా ప్రార్థన చేయడం ఎలాగండి?
అని అడుగుతారేమో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ చుట్టుపక్కల ఎలా ఉండాలి వాతావరణం? నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు అసలు? అందరి ముందు వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అని చేస్తావా? కానీ ప్రభు చెప్పుడు ఎలా ప్రార్థన చేయరు? రహస్యమందు. ఎందుకంటే రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని మనుష్యులకు కనపడాలని విస్తారంగా నువ్వు కేకా బేకామంటా చేస్తున్నారు ప్రార్థనలు ఈరోజు బయట. పిచ్చి పిచ్చి ప్రార్థనలు అయ్యాయి. అవునా? భాషలు మాట్లాడేసి ప్రార్థనలు కూడా దేవుడు ఏమన్నాడు అలాంటి వాళ్ళని? అక్రమైన వాళ్ళు అన్నాడు. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థనలో వినయం ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి. మీరు ఒక అవసరతని జీవము గల దేవుణ్ణి అడుగుతున్నారంటే మీకు ఎంత వినయం ఉండాలండి? ఆలోచన చేయండి. మీరు ఏమైనా రిక్వెస్ట్గా అడుగుతారా? భౌతిక సంబంధంగా మనం ఏమైనా అడిగినప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సార్ అదేమని నన్ను అడుగుతాం మనం. కొంచెం చాలామంది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సంతకాలకి వెళ్ళేవాడు. క్యాస్ట్ సర్టిఫికేట్లకి, ఇన్కమ్ సర్టిఫికేట్లకి సంతకాలకి వెళ్ళేవాడు. ఏడిపించి తినేసేవాడు అమ్మ. సంతకం పెట్టకుండా అప్పుడు రా ఇప్పుడు రా అని తిప్పేవాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? వినయంగా సార్ సంతకం పెట్టండి సార్, అవసరం ఉంది అలా అడుగుతావా? కేవలం ఈ లోకంలో ఉన్న వారికే నువ్వు అంత వినయం చూపిస్తున్నావు. నిన్ను నిర్మించి రూపించి భూమి మీద తీసుకొచ్చిన నీ దేవునికి, జీవం గల దేవునికి నీ ప్రార్థన అవసరత నువ్వు ఎలాగా వినవించుకుంటున్నావు? ఇష్టానుసారంగా, మొక్కుబడిగా, విచిత్రమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రార్థనలో వినయం ఉండాలి, ప్లీజింగ్ ఉండాలి, వేడుకోలు ఉండాలి, ఒప్పుకోలు ఉండాలి, యథార్థమైనటువంటి మనసు ఉండాలి, పశ్చాత్తాప హృదయం ఉండాలి. అవన్నీ కొలుస్తాడు దేవుడు. నీ ప్రార్థనలో ఏముందో, నీ ప్రార్థనలో ఏముందో కూడా చెక్ చేస్తాడు. మనం ఏమైనా అప్లికేషన్ పెట్టినప్పుడు చెక్ చేయడండి. కనీస అర్హతలు, క్వాలిఫికేషన్స్ చూడరండి. ఈవెన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఇలాంటి అర్హతలు ఉండాలని చూస్తున్నప్పుడు దేవుడు చూడండి నీ ప్రార్థనలను బట్టి ఏంటి ఇది చేసిన ప్రార్థనలు ఏముందని చూడ్డా, చెక్ చేయడా, పరిశీలన చేయడం అనుకున్నారా? దేవుడు అంత తీరిగ్గా కనపడుతున్నా? పరలోకం అంత తీరిగ్గా వస్తుంది అనుకున్నారు మీరు? ఈవెన్ ఒక ఉద్యోగం సంపాదించే నానా పాటున పడుతున్నామే ఈ లోకంలో. పరలోకం సంపాదించాలంటే ఆషామాషి అనుకుంటున్నారా? భారతదేశంలో అత్యున్నతమైన ఉద్యోగం సివిల్ సర్వీసెస్. మీ అందరికీ చదువుకున్న వాళ్ళు తెలుసు. భారతదేశంలో అంత అత్యున్నతమైనటువంటి జాబు దానికి మించింది ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ అంటారు. అది రాసి పాస్ అవ్వాలంటే ఎన్ని ఉంటాయి తెలుసా? చాలా కష్టం. దానికి 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి కష్టపడి కోచింగ్లు తీసుకుని లక్షలు తగిలేసి ఇంటర్వ్యూ దాకా వచ్చి చివరికి పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు. నా ఫ్రెండ్సే ఉన్నారు. ఎంత కష్టం ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే. మరి పరలోకం సంపాదించుకోవాలంటే మాట్లాడుకుంటున్నారు. ఆలోచించేయండి. ప్రతిదీ చెక్ చేస్తాడో, నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావు, నువ్వు యోగ్యుడో అయోగ్యుడో ఆయన నిర్ణయిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఆత్మలో ప్రార్థన చేయడం చాలా అవసరం అండి. వినయం ఉండాలి, విధేయత ఉండాలి. గ్రంథంలో ఉన్నవారు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేశారు? వస్త్రాలు చింపుకున్నారు, గోని పట్లు కట్టుకున్నారు, రోధించారు, ఏడ్చారు, బూడిద పోసుకున్నారు, పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేశారు. కానీ మనం కేవలం మన అవసరాల లిస్ట్ మాత్రమే ఉంటుంది. మనం లోన ఉన్నవాడి గురించి పట్టించుకోవట్లేదు. కేవలం నీ భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు తప్పితే నీ ఆత్మీయ స్థితిని బాగు చేయి ప్రభు అని వేడుకుంటున్నారు ఎవరైనా? ఒక్కళ్ళు కనపడరు. ఎంతసేపు దేవుడికి నీ లిస్టే, భౌతిక సంబంధం లిస్టే పెడతావు. ప్రభు ఆత్మీయంగా నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచు ప్రభు అని ఒక్కళ్ళు ప్రార్థన చేస్తారండి. ఈ దేహం గురించే ప్రార్థన చేసుకుని, ఈ దేహం సంబంధించిన అవసరాల నిమిత్తమే ప్రార్థన చేసుకున్నారు కానీ, ప్రార్థిస్తున్నారు కానీ నీ ఆత్మలో నివసిస్తున్న ప్రభు ఆ ఆత్మీయ స్థితిని బాగు చేయ ప్రభు. త్రోవ తొక్కుతున్నాను, నన్ను బలపరచు, నాకు శక్తిని, నన్ను నడిపించు, నన్ను నిలబెట్టు, ఆత్మీయంగా పడిపోతున్నాను నేను అని ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉంటారండి? నిజంగా అయిపోయిందండి క్రైస్తవ భక్తి జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏమీ లేదు. నేను పాస్టర్ గారు ఫోన్ చేశాడు చాలా రోజుల తర్వాత, బ్రదరు ఎలా ఉన్నారు? బాగున్నాను,
మీరు ఎలా ఉన్నారు అన్నప్పుడు, బ్రదర్ నేను పిలవాలనుకున్నాను కానీ మా సంఘంలో ఒక్కరు కూడా కృతజ్ఞత గుడికి పెట్టుకోవట్లేదు. గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం సహోదర అని మాట్లాడినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, క్రైస్తవ భక్తి జీవితం విశ్వాసం ఏమైపోతుంది? 5 సంవత్సరాల నుంచి అంటావు ఒక్కరు కూడా ఏమి కృతజ్ఞత కూడికలేమంట, ఎవరో పెట్టుకోవట్లేదంట. ఆయన బాధపడుతున్నాడు. నిజంగా ఏమైపోతుంది క్రైస్తవ భక్తి జీవితం, విశ్వాసం ఏమైపోతుంది? దేవుని మర్చిపోతున్నారు, ఎటువైపు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం. ఎంతో బాధపడ్డాడు ఆ పాస్టర్ గారు. నిజంగా చాలా బాధ. నిజమే కదా, ఏమైపోతున్నారు క్రైస్తవులు అందరూ? ఏమైపోతున్నారు? మీ విశ్వాసం అయిపోతుంది, మీ భక్తి ఏమైపోతుంది? ఆలోచించాడు. నిజంగా ఆలోచన చేశాను నేను కూడా. అవును కదా, నిజమే కదా. అంటే క్రైస్తవ విశ్వాసులందరూ ఏమైపోతున్నారు? కేవలం లోకం వెంబడే నడుస్తున్నారు కానీ ఆత్మీయంగా నడవట్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకని ఆత్మలో ప్రార్థన చేయండి. చూడండి, భక్తులందరూ ఎంత గొప్పగా ప్రార్థన చేశారు. విపత్తుల్లోను, శ్రమల్లోను, కష్టాల్లోను, కళ్ళీల్లోను. మన 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథంలో మేము బైబిల్ క్లాస్ స్టడీ చేసుకున్నాం. అద్భుతం కదా ఎజ్రా ప్రార్థన. వినమ్రతతో మేము నువ్వు చేయొద్దని పని చేసాం, ఒప్పుకున్నాడు. అద్భుతం. 9వ అధ్యాయం ఒప్పుకున్నాడు. ఎందుకంటే చెరకలినటువంటి ఇశ్రాయేలు పరిస్థితిని దేవుడు ఆదిలోనే చెప్పిన విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి అన్యస్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా తిరిగి వచ్చిన వారిని చూసి, తిరిగి వచ్చిన వారిలో అన్యులు స్త్రీల్ని వివాహం చేసుకుని వచ్చేసారు వాళ్ళు. అయ్యో ఎంత ఘోరం జరిగింది. దేవుడు చెప్పిన మాట మీరు మరిచి ప్రతి ఒక్కరు కూడా త్రోవ తప్పారే అని దేవునికి ప్రార్థన చేస్తూ అద్భుతమైన మాటలు మాట్లాడతాడు ఆ ప్రార్థనలో. నీవు కృప గలవాడు, ప్రేమ గలవాడు, నీ ప్రేమ నీ కృప వల్లే మేము చెరనించి తిరిగి వచ్చామే. తిరిగి వచ్చిన మేము మరలా పాప స్థితిలో ఉండిపోయిన స్థితిని చూసి మాకు మేమే సిగ్గుపడుతున్నాము. మమ్మల్ని చూసుకుని మేమే సిగ్గుపడుతున్నావు. నిజంగా నువ్వు ఎంతో కృప చూపించి రప్పించిన మా వారిలోనే నువ్వు చేయొద్దన్న ఆజ్ఞను అతిక్రమించే కార్యక్రమాలు చేసి వచ్చారు. అన్య స్త్రీని వివాహం చేసుకుని వచ్చేసారు. మేము ఏమి చేయగలం అసలు అని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన. అలాంటి ప్రార్థనలు ఉండాలి కానీ ఆత్మలో ప్రార్థించే విధంగా ఉండాలి కానీ కేవలం భౌతిక సంబంధించిన అవసరాల కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే ఆత్మలో ఆరాధించడం చూసాం. అలాగే ఆత్మలో ప్రేమించడం. ఆత్మలో ప్రేమించడం ఏంటి అంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా క్రీస్తునందు ఉండి తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కరు కూడా దేనిలో నడవాలి? ఇక నుంచి జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. నీలో క్రీస్తు జీవిస్తున్నాడని గుర్తెరిగి మనమందరం కూడా ఆత్మీయంగానే మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అక్కడితో అయిపోయింది నీ జీవితం. ఆత్మీయంగా చనిపోయావు. బాప్తిసం ద్వారా నువ్వు చనిపోయావు. చనిపోయి తిరిగి నూతనంగా జనించిన ప్రతి ఒక్కరూ కూడా అన్ని ఆత్మలోనే చేయాలి. ఆరాధించడంలో, ప్రార్థించడంలో, సహవాసంలో, నడవడంలో ప్రతిదీ కూడా ఆత్మీయంగానే ఉండాలి మన స్థితి. ఆత్మలో ప్రేమించడం ఏంటి? పౌలు తిమోతికి చెప్తూ ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తాడు. ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తూ ఎపఫ్రా చూపించే ప్రేమనే మనం కొలసీలు రాసిన పత్రికలో పౌలు ఎపఫ్రా గురించి చెప్తున్నాడు. చూడండి ఒకసారి. సహోదర ప్రేమ అంటే క్రైస్తవులందరికీ సహోదర ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. చూడండి, కొలసీలు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలోనే ప్రారంభంలోనే చెప్తాడు. 1వ అధ్యాయము కొలసీలు రాసిన పత్రిక చూడండి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటరే. అతడు మా విషయంలో నమ్మకమే, క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు
తెలిపినవాడు, ఆత్మ యందలి ప్రేమను మాకు తెలిపినవాడు. ఎపఫ్రా గురించి చెప్తున్నాడు తిమోతితో మాట్లాడుతూ. చూడండి పైన మనకు కనపడుతుంది, క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతికు శుభమని చెప్పి వ్రాయినది అని చెప్తూ ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే సహోదర ప్రేమ చూపించడంలో ఆత్మీయంగా ఎలా ఉన్నాడంటే ఎపఫ్రా, అతడు ఆత్మయందరి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే సహోదర ప్రేమ ఆత్మీయంగా ఆదరించాడు తిమోతిని. పౌలు వచ్చినప్పుడు కూడా పరిచయం చేశాడు, అద్భుతంగా ఆదరించాడు, సహోదర ప్రేమ చూపించాడు. మరి మనం ఏం చేస్తున్నాం సహోదర ప్రేమ చూపించడంలో? అంటే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం కూడా ఆత్మను ఎలా ప్రేమించాలంటే ఎపఫ్రాని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయంగా మీ సహోదర ప్రేమ ఉండాలి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా సహోదర ప్రేమ అనేది ఉండాలి, సహోదరి ప్రేమ అనేది ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆత్మీయంగా క్రైస్తవుడు ఇట్టి రీతిగానే జీవించాలనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ దేహము దేవుని ఆలయమై ఉంది గనుక మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలా? పవిత్రంగానే ఉండాలా? ఎందుకంటే ఈ దేహంతో జరిగించే ప్రతిదీ కూడా దేన్ని అపవిత్రం చేస్తుంది? నీ ఆత్మీయ స్థితిని మలినం చేస్తుంది. నీ ఆత్మకే ఏమొస్తుంది? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దేహం ఉంది, శరీరం ఉంది, ఆత్మ ఉంది, రెండు విడివిడిగా చూద్దాం. శరీరానికి జన్మ ఎలా వస్తుంది? తల్లి గర్భం నుంచి వస్తుంది, రైట్. ఆత్మకి జన్మ ఎలా వస్తుంది? బాప్తిసం ద్వారా వస్తుంది, అవునా? చూడండి జాగ్రత్తగా అండి. శరీరానికి జన్మ తల్లి గర్భం నుంచి అయితే, ఆత్మీయ పతనమైనటువంటి మనిషికి మరలా నూతన జన్మ బాప్తిసం ద్వారా, క్రీస్తుని అంగీకరించడం ద్వారా బాప్తిసం ద్వారా నూతన జన్మ, క్రొత్త జన్మ. మరి శరీరానికి సంరక్షించుకోవాలంటే, పెంచి పోషించుకోవాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఆహారం కావాలి, ఫుడ్ కావాలి, చికెన్లు మటన్లు అవి కావాలి, బిర్యానీలు అవి కావాలి. దేహానికి ఫుడ్ ఏదైతే, మరి ఆత్మకి ఆహారం ఏంటి? వాక్యమే జీవాహారము. ఆ జీవాహారం ఎవరు? ఆ జీవాహారం నేనే అన్నాడు. అలాంటి వాక్యాన్ని మనం రుచి చూడాలి, పూజించాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు చేయట్లేదో అప్పుడు ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉంటావు. పైకి బాగానే ఉంటావు, ఎందుకంటే శరీరానికి కావాల్సినంత ఇస్తున్నావు కాబట్టి. ప్రోటీన్లు, ఆ షేకులు, ఈ షేకులు, మిల్క్ షేకులు, సలాడ్లు, గిలాడ్లు అన్నీ పుష్టిగా తిని పెంచుకున్నాం మన దేహాలని. కానీ లోపల ఉంది కదా దేవుని సంబంధి, పరలోక సంబంధి, ఆయన మర్చిపోతున్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అందుకనే మనం పరలోక సంబంధిని, పాప విమోక్తుండని, ప్రభు యేసు మొక్కమను కనులారా చూడగా, ప్రభు యేసు మొక్కమను శతం జీవితోనే ఏలాలో పరలోక సంబంధిని. మనం ఏ సంబంధం? మనం పైనుంచి వచ్చిన వారం, పరలోక సంబంధం. మరలా తిరిగి మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి చేరాలంటే ముందుగా నీ దేహమైనటువంటి, నీ ఆలయమైనటువంటి ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేహం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషి కూడా దేహం చాలా ప్రాముఖ్యమైనది. కానీ అది ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్తుందో, అంటే ఈ దేహం ఇక్కడ విడిచిపెట్టబడుతుందో, అప్పుడు భౌతిక సంబంధం మరణం అంటాం మనం. ఆత్మ ఉందా లేదని పరీక్ష చేయాలంటే ఏం చేయాలి? ఒక చనిపోయినోడి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఆత్మను చూడాలి, ఆత్మ ఉందా లేదని పరీక్ష చేయాలనుకోండి, చచ్చిన శవం దగ్గరికి వెళ్ళండి, నిదానించి చూడండి. అది కదలదో, మెదలదో, మాట్లాడదో, వినదో, చూడదో, చలనమే ఉండదు. నీకు ఏమర్థం అవుతుంది? అందుకనే సొలొమోను గారు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను,
విందు జరిగిన ఇంటి పోవడం కంటే ప్రలాపించిన వారింటికి వెళ్ళటం మేలని ఎందుకన్నాడు? అక్కడ ఏదో జరుగుతుంది, అది చూసుకున్నా నువ్వు బుద్ధి తెచ్చుకుంటావు, ఏదో టైంలో నువ్వు కూడా ఆ స్థితికే వెళ్తావు అని వెళ్ళమంటాడు అక్కడికి. జ్ఞాని సొలొమోను ఊరినే జ్ఞాని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన మాట్లాడాడు. విందు జరిగిన ఇంటి పోటీ కంటే ప్రలాపించున్నాడు, ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. ఎందుకు ఏడుస్తున్నారో నువ్వు చూస్తావు కనులారా, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో చూస్తావు, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో గ్రహించుకుంటావు. అలాంటి స్థితి నాకు వస్తుందని తెలుసుకుంటామని వెళ్ళమంటాడు అక్కడికి. కానీ మనం ఏం చేస్తాం? అక్కడికి అసలు వెళ్ళాం. ఏదో కీడు, ఏదో భయం, రాత్రి కళ్ళకి వచ్చేస్తుంది అది. నాకు కూడా 3 రోజులు వచ్చేస్తుంది, 4 రోజులు వచ్చేస్తుంది, నాతో ఉండిపోద్ది, నన్ను గిల్లింది, గిచ్చింది, కొట్టింది, ఏముండదు దానికి. మన్ని అనేది వెనకటి వెళ్ళి మన్ని అయిపోతున్నావు, ఆత్మ వెంటనే వెళ్ళిపోద్ది అక్కడికి. ఏముండదు, నీ భ్రమది. లేదంటే అపవాదిగాడు వచ్చి నిన్ను భయపెడతాడా అనుకోవాలి. ఎందుకంటే నీ ఆత్మ బలహీనంగా ఉంది కాబట్టి వాడు వస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండు, ఎవడ కూడా ఏ అపవాది తంత్రం కూడా నీ దగ్గరికి రాదు. బలహీనంగా ఉన్న ఆత్మల్నే వాడు వసిపరుచుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. సో అంతేగాని మా నాన్న 3 రోజులు అయిందంటే ఇక్కడ ఏమన్నా ఇంట్లో తిరుగుతున్నాడు అంటారు. అది తిరిగి వాడు అపవాది కూడా ఏమంటాడు చూసుకోండి. గుర్తుపెట్టుకుని ఆడ మిమ్మల్ని భ్రమపరుస్తాడు. ఆడు అందుకనే ఉన్నాడు మిమ్మల్ని బెదిరించడానికి, అదిరించడానికి, నీ ఆత్మీయ స్థితిని గందరగోళం చేయడానికి, బెదరగొడతాకి, చెదరగొడతాకి వస్తాడు. కానీ అలాంటిది ఏముండదు. మరణించిన ప్రతి మనిషి కూడా దేహాన్ని ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోతుందో ఆత్మ వెంటనే దేవుని యొద్దకే వెళ్ళిపోతుంది, దేహము అలాగే ఉండిపోతుంది. అప్పుడు నువ్వు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఆత్మ ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపోయిందని గ్రహించుకోవాలి. అది మరణము, గుర్తుపెట్టుకోండి. సో ఎంత చూస్తున్నాం, కానీ మనం వెళ్ళి విందు భోజనాలకి వెళ్తాం. విందు భోజనాలకి, వినోద భోజనాలకి చక్కగా రెడీ అయిపోతాం. ఇక్కడికి ఎందుకు వెళ్ళాం? కానీ ఖచ్చితంగా వెళ్ళమని చెప్తున్నాడు వాక్యం, అదే చెప్తుంది. అవునా? ప్రలాపించిన వారి ఇంటికి వెళ్ళమంటాడంటే అది ఏదో జరుగుతుంది, దాని ద్వారా నువ్వు బుద్ధి తెచ్చుకుంటావు, గ్రహించుకుంటావు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దీనిలో ఎంత మర్మం దాగుందో. నిజంగా మన దేహం దేవుని ఆలయమే ఉందా అంటే మన దేవాలయం ఈ దేహాన్ని మనం అభద్రపరుచుకుంటున్నామా, అపరిశుద్ధం చేసుకుంటున్నామా, మలినం చేసుకుంటున్నామా, పాడు చేసుకుంటున్నామా మన దేవాలయాన్ని, మన ఆలయాన్ని మనమే తుడుచుకుంటలేదా, కడుక్కుంటలేదా? ఆలోచించేయండి. ఇల్లు శుభ్రంగా కడుక్కుంటాం, శుభ్రంగా బూజులు గీజులు అన్నీ తుడుతున్నాం, కానీ లోన్ ఉన్నవాడిని పట్టించుకోం, లోన్ ఉన్న బూజుని తులుపుకోం, లోన్ ఉన్నవాడిని కడుక్కోం. కానీ ఒకడో ఆయన అమూల్యమైన రక్తం ద్వారా కడిగాడు. నీ దేహమైన నీ ఆలయాన్ని ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా కడిగాడు. గుర్తుపెట్టు, ఆయన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. నీ అపవిత్రమైనటువంటి ఆలయమైనటువంటి నీ దేహాన్ని, మలిమైపోయినటువంటి నీ దేహాన్ని ఆయన అమూల్యమైన రక్తం ద్వారా కడిగాడు, శుద్ధి చేశాడు. అయినా కానీ నువ్వు మారకుండా నీ యథావధి స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఒకరోజు ఆయన వస్తాడు. ఆయన న్యాయపీఠం ముందు నువ్వు తల దించుకుని సిగ్గుపడే స్థితికి నువ్వు రావద్దు. అందుని బట్టి నీ దేహంతో దేవుని నువ్వు ఏం చేయాలి? మహిమపరచు. దేవుడు అందుకే ఇచ్చాడు నీ దేహాన్ని. అంతేగాని నీ శారీర అవసరాల కోసం నీ దేహాన్ని తాకట్టు పెట్టుకుని, నీ దేహాన్ని మరొకరికి ఇచ్చుకొని అపవిత్రం చేసుకుని పాప స్థితిలోకి నువ్వు వెళ్ళిపోకు. చివరిగా ఒక మాటని జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఎందుకంటే తీర్పు దినం రోజున ఖచ్చితంగా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రతి ఒక్కరు కూడా హృదయంలో భద్రపరుచుకున్నటువంటి మాటలు, ప్రతి క్రైస్తవుడు కూడా 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, చూడండి స్పష్టంగా అండర్లైన్ చేసుకోండి, దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలమును, వెంటరా, దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట
ప్రత్యక్షము కావలేను. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. నీ దేహముతో దేవుని నువ్వు మహిమపరుస్తావో, నీ దేహం నువ్వు పాడు చేసుకుని క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు నించుంటావో, చాయిస్ ఈజ్ అంతే. ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే ముందుగా నేను ఎవరిని, హూ యామై అంటాడు, ఒక బుక్ ఉంటుంది, నేను ఎవరు అది తెలుసుకో. ముందుగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా రక్షణ పొందుకున్నవారు, పొందుకునే హూ యామై, నేను ఎవరో తెలుసుకోండి. నేను ఎవరిని అసలు, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఎవరు నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చారు, ఎవరు ఎందు నిమిత్తం నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చారు అది తెలిస్తే నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకో. నేను ఎవరిని నేను నువ్వు ప్రశ్నించుకో. నేను ఎవరిని అసలు, నేను ఎందుకు వచ్చాను, ఈ భూమి మీద ఎందుకు అడుగు పెట్టాను, ఎవరు నన్ను తీసుకొచ్చారు, ఎందు నిమిత్తం తీసుకొచ్చారు, ఇది నువ్వు క్వశ్చన్ చేసుకుని నిదానంగా కూర్చుని బైబిల్ ముందేసుకుని చదువుకుంటూ నువ్వు ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన సంగతుల ద్వారా నీ మనోనేతాలు వెలిగింపబడతాయి. వెలిగింపబడతాయి. అప్పుడు అర్థమవుతుంది నీవు ఎవరివో, ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చావు, ఎందు నిమిత్తం నువ్వు ఈ లోకంలో ఉన్నావు, అన్నీ నీకు తేట తెల్లం అవుతాయి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీకు బయలుపరచబడతాయి. ఈ మనోనేత్రాలు తెరవబడతాయి. ముందుగా నేను ఎవరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇంతకీ మనం ఇందాక నుంచి వాక్యం వింటున్నాం, శరీరము ఆత్మ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ఏది శాశ్వతం? శరీరం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా? ఆత్మే శాశ్వతం. వెరీ గుడ్. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. దాని గురించి ఎవరు ఆలోచన చేయకండి. అది మంటిలో కలిసిపోతాయి. ఎందుకంటే ఆదిలోనే చెప్పాను, నేల మన్ను, గుడారం లాంటిది దేహము, అది శిథిలమైపోద్ది, కలిసిపోద్ది. సో ఆత్మ మాత్రము దానికి మరణం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మకి చావు లేదు. ఉంటే ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఉంటే నరకంలో ఉంటుంది. దానికి ఎండ అంటూ లేదండి. రెండు స్థితులకి వెళ్తుంది నీ ఆత్మ మరణించిన తర్వాత. నీ దేహాన్ని నీ ఆత్మ విడిచిపెళ్ళిన తర్వాత, అటు నువ్వు చనిపోయిన తర్వాత రెండు స్థితులకి వెళ్తుంది. ఒకటే అటు, రెండోది పరలోకమా నరకమా. ఆత్మకి చావు లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది గ్రహిస్తే క్రైస్తవ ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది తెలిసినా కానీ మనం పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత చనిపోయాక చూద్దాం, చనిపోయాక చూసేది ఏముండదండి. ఇంకా అక్కడ బాగుంటుంది, సలసల అగ్ని ఆనదో పురుగు చావదు. అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు చాయిస్ లేదు. ఇంకా అక్కడ ఉపయోగం ఏముండదండి. అక్కడ ఉన్నప్పుడు అమ్మ అగ్ని ఆనదో పురుగు చావదు స్థితిలోకి వెళ్ళగా ఉంటే కనుక ఇమాజినేషన్ చేసుకోండి. అయ్యో తప్పు అయిపోయింది, నేను తెలుసుకున్నానంటే కుదరదండి. ఇంకా అక్కడ చాయిస్ ఉండదు, మరొక అవకాశం ఉండదు. మరొక అవకాశం ఈ భూమి మీద ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవుడు, తండ్రి దేవుడు ఇచ్చాడు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా, రక్షింపబడతావు. సద్వినియోగం చేసుకోవా, నేను ఎవ్వరు కూడా కాపాడలేడు. ఈ దేహముతో ఈ ఆలయం అనే ఈ మందిరంలో నీవు నివసిస్తున్నప్పుడే నీ దేవుని నువ్వు మహింపరచు, దేవుని తెలుసుకో, పరిశుద్ధంగా జీవించు, అపవిత్రం చేసుకోకు. ఎప్పుడైతే నువ్వు మరణ పర్యంతం వరకు నమ్మకంగా జీవిస్తావో అప్పుడే నువ్వు నీ ఆత్మీయ స్థితి అద్భుతంగా ఉంటుంది. నువ్వు రక్షింపబడతావు. నీ ఆత్మ సేఫ్గా దేవుని సన్నిధికి చేరుకుంటుంది. ఒకవేళ కాదా, అగ్ని ఆనదో పురుగు చావదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు లాజరు విషయంలో, ధనవంతుడు లాజరు విషయంలో అద్భుతంగా కళ్ళ కట్టినట్టు చూపించాడు. పేదోడేమో ఎక్కడున్నాడో అబ్రహాము రూమును ఆనుకుని నెమ్మది పొందుతున్నాడు. హ్యాపీగా చక్కగా సేద తీరుతున్నాడు. ఎవరి రూమున? అబ్రహాము రూమున అనుకున్నాడు. మరి ధనవంతుడు ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడంట? అటు నుంచి పిలుస్తున్నాడంట, లాజరు
రా నీ బొట్టనేలతో నా నాలుకని ఇలా తడుపు చాలు, ఆరిపోతుంది, నా గొంతు ఎండిపోతుంది. నీ బొట్టన వేలుతో ఒక్క నీటి చొక్కనే నా నాలుక మీద తడిచేయి. ఇంత వేదనండి నిజంగా. ధనవంతుడు శుభ్రంగా విలాసాలకి భోగభాగ్యాలకి అలవాటు పడిపోయి చక్కగా జీవించి మరణించాడు. మరి భేదవాడైనటువంటి లాజరు చూడండి. అందుకనే ధనవంతుడు పరలోకం చేరాలని చెప్తున్నాడు. అవునా? చెప్పడా ప్రభు మాట్లాడినా? ధనవంతుడు పరలోకం చేరుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట. అందుకనే ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఎంత దేవుడు ఎంత ఇస్తాడో అంతలోనే తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించండి. అత్యాశ పోకండి. అవునా? ధనవంతుడు ఖచ్చితంగా వెళ్ళడని చెప్తుంది వాక్యం. ఒకవేళ వెళ్తే ఒంటి సూది బజ్జీల నుంచి వెళ్ళిపోద్దంట. ఒకవేళ వెళ్తే అంటే చూడండి, ఖచ్చితంగా వెళ్ళడని చెప్తున్నాడు. ఎంత అసంభవం అది! సూది బెజ్జీల నుంచి ఒంటి ఎలా వెళ్తుంది? అంతే ధనవంతుడు ఖచ్చితంగా వెళ్ళడం. తన భోగభాగ్యాలను బట్టి చక్కగా విలాసంగా జీవిస్తాడో అంటే అలాంటి వాడికి దేవుడు జ్ఞాపకం రాడు, ఖచ్చితంగా రాడు. ఎందుకంటే అన్ని విలాసాలే, కాలు కూడా కింద పెట్టడం, హ్యాపీగా జీవిస్తాడు, విహరిస్తాడు. దేవుడుతో పనే ఉంది. ఇంకా అందుని బట్టి ధనవంతుడు చేరడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, అసలు వ్యక్తి ఎవరో చివరాఖరిగా మనం తెలుసుకోవాలి. వ్యక్తి ఎవరో? ఆత్మ, మనిషి. మనం ఆత్మమే. ఇదేంటి ఈయన ఆత్మ అంటాడేంటి? ప్రేతాత్మ, పిశాచాత్మ, భూతాత్మ అంటాడేమో. మనం అందరం కూడా ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు మనిషా నువ్వు ఆత్మ అన్నప్పుడు నువ్వు ఆత్మే అని చెప్పుకోవాలి. కానీ మనం ఆత్మను లోనోని ఆత్మని చెప్పుకుంటే ఏమైనా అనుకుంటారేమో అనుకుంటాం. నీవు ఆత్మవే. అవునా? నువ్వు ఆత్మవే. మనిషి, నేను మనిషిని అంటే నువ్వు మనిషి, కానీ ఆత్మే జీవిస్తుంది. నీ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మే ఉంటుంది. దేహానికి ఆత్మకి మరణం లేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చినటువంటి ఏ ఆత్మని, ఆయన ఆత్మని నీ దేహంలో ఉన్నంత కాలం కూడా ఆ దేహంతో దేవుని నువ్వు మహిమపరచాలి. మహిమపరచన్నాడు ఖచ్చితంగా ఆత్మీయ పతనం అవుతావు. అందుకని అన్ని విషయాల్లో కూడా ఆత్మలో ఆరాధించాలి, ఆత్మలో నడవాలి, ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మలో ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి, ఆత్మలో జీవించాలి. ఒక ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయంగా చనిపోయి క్రీస్తు ద్వారా బ్రతికిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మలోనే కొనసాగాలి. అప్పుడు ఆత్మీయంగా మీరు బలంగా ఉన్నట్టు. ఒకవేళ ఆత్మలో ఏమి కొనసాగట్లేదా, మీరు ఆత్మీయంగా మీరు బలహీనంగా ఉన్నారు. భౌతికంగా బలంగా ఉండొచ్చు, ఆత్మీయంగా వీక్గా ఉన్నారు. చూడండి, మనం కూడా ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా అని మనమే పరీక్షణ చేసుకోవాలి. ఒక విషయం, రెండు కోణాలు కనపడతాయి మనకి. ఆత్మీయంగా బలంగా ఉన్నవాడు ఒకటి చేయగలడు, అలాగే శారీరకంగా బలంగా ఉన్నవాడు ఒకటి చేయగలడు. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. సో ఆత్మీయంగా బలంగా ఉన్నవాడికి ఏముంటాయంట? మీకు ఆత్మీయంగా అనగానే ఆత్మఫలాలు జ్ఞాపకం వచ్చేది. ఆత్మీయంగా బలంగా ఉన్నవాడికి ఏముంటాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ ఆత్మీయంగా బలంగా ఉన్నవాడు ఖచ్చితంగా చేయగలడు, ప్రేమించగలడు. ముందుగా ఆత్మఫలాలు సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ ఉంటాయండి. ఆత్మీయంగా బలంగా ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. బైబిలే చెప్తుంది, పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. ఆత్మీయంగా బాగా ఉన్నవాడికి, బలంగా ఉన్నవాడికి ఈ లక్షణాలన్నీ కనపడతాయి. మరి శారీరకంగా బలంగా ఉన్నవాడికి, శారీరకంగా బలంగా ఉన్నవాడు ఏం చేయగలడు? కొట్టగలడు, తిట్టగలడు. అవునా? ఏమన్నా చేయగలడు, చంపగలడు కూడా. అవునా? కానీ ఆత్మీయంగా బలంగా ఉన్నవాడు అన్ని విషయాల్లోనూ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి వ్యక్తే దేవుడు కోరుకున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యం ద్వారా గ్రహించుకుని మీ హృదయాలు భద్రపరుచుకుని తద్వారా మీరు ఫలించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆత్మీయంగా పరిశుద్ధాత్ముడు సహాయకుడే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపించను కాదు.